హాయ్ వెల్కమ్ టు ఏటీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నిర్ణయాలతో భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. ఎందుకోసం సుంకాల పెంపును అస్త్రాలుగా మార్చుకున్నాడు. ఏకంగా 50% టారిఫ్ను విధిస్తామని ప్రకటించాడు. ఇలా చెప్పిన 24 గంటలు గడవకముందే అమెరికాకు చెందిన నాయకురాలు మన దేశానికి అండగా నిలబడింది. ఇంతకీ ఎవరామె అనే విషయానికి వస్తే ఆమె పేరు నిక్కీ హేలీ. మన భారత సంతతికి చెందిన మహిళ. నిక్కీ హేలీది పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్. తండ్రి అజిత్ సింగ్ రాండవా. ఈయన పంజాబ్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్. తల్లి రాజ్ కౌర్ ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి న్యాయ పట్టా పొందింది. అయితే బ్రిటిష్ కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి అజిత్ సింగ్ స్కాలర్షిప్ పొందడంతో అమెరికాకు వెళ్ళి సెటిల్ అయ్యారు. అప్పటికే అజిత్కు కౌర్తో పెళ్లి అయిపోయింది. దీంతో నిక్కీ హేలీ అమెరికా పౌరురాలిగా మారిపోయింది. అంతేకాదు అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో చేరి అంచెలంచెలుగా పైకి ఎదుగుతూ వస్తుంది. ఈ రిపబ్లికన్ పార్టీ అంటే డొనాల్డ్ ట్రంప్ పార్టీనే. నిక్కీ హేలీ దక్షిణ కరోలినా రాష్ట్రానికి గవర్నర్గా కూడా పనిచేసింది. అంతేకాకుండా ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారిగా కూడా పనిచేసింది. అమెరికా రాజకీయాలపై మంచి పట్టున్న మహిళ. అలాంటి నిక్కీ హేలీకి ఇండియా అన్న, ప్రధాని మోదీ అన్న ఎంతో గౌరవం, అభిమానం ఉన్నాయి. ఇక ట్రంప్ అధ్యక్షుడయ్యాక ప్రపంచాన్ని కంపు చేస్తున్నాడు. పన్నుల పేరుతో ప్రపంచంలోని దేశాలను బెదిరిస్తున్నాడు. కానీ దీని కారణంగా అమెరికా ప్రజలకే నష్టమన్న విషయం తెలుసుకోలేకపోతున్నాడు. సుంకాలు పెంచితే మనం ఎగుమతి చేసే వస్తువు ధరలను కూడా పెంచుతాం. దీంతో అమెరికాలో కూడా ఆ వస్తువు అమ్మకాల విలువ పెరుగుతోంది. అప్పుడు ప్రాబ్లం అమెరికాలోని ప్రజలకే. అయినా కూడా ట్రంప్ ముందు చూపు లేకుండా భారత్పై మొదట 25% పన్ను విధించాడు. భారత్ చెప్పిన మాట వినలేదు. రష్యాతో స్నేహం కంటిన్యూ చేస్తుందని చెప్పి అదనంగా ఇంకో 25% పన్ను వేశాడు. భారత్ రష్యా దగ్గర చాలా తక్కువ ధరకే ముడి చమురు కొనుగోలు చేస్తుంది. మన దేశ అవసరాలకే కొంటుంది. ఇది రుచించని ట్రంప్ భారత్పై విషం చిమ్ముతున్నాడు. మొన్నటి వరకు భారత్ మంచి మిత్రదేశం, మోడీ మంచి ఫ్రెండ్ అని చెప్పాడు. ఇప్పుడేమో భారత్ ఒక డెడ్ ఎకనామీ అని, ఎవరు వ్యాపారం చేయరంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. ఇక సుంకాలను 50% పెంచడమే కాకుండా భవిష్యత్తులో ఇంకా పెంచుతామని బెదిరిస్తున్నాడు. దీంతో ట్రంప్ పార్టీకి చెందిన నిక్కీ హేలీ భారత్ ఒక గొప్ప దేశం, భారత సంబంధాలను కొనసాగించేందుకు ప్రపంచ దేశాలు ఆసక్తిని చూపిస్తాయి. ఇలాంటి సమయంలో ఇండియాను దూరం చేసుకోవడం మంచిది కాదు. ఇక్కడ రష్యా నుంచి భారత్తో పాటు చైనా కూడా ముడి చమురును కొనుగోలు చేస్తుంది. భారత్ కొనుగోలు చేసిన దానికంటే ఎక్కువ శాతం కొనుగోలు చేస్తుంది. ఇటీవల చైనాపై పన్నులు విధించి 90 రోజులకే వాటిని ఎత్తేశారు. ఇక్కడ భారత్ చేసిన తప్పేంటి, చైనా చేసిన ఒప్పేంటి అని నిక్కీ హేలీ ట్రంప్ను ప్రశ్నించింది. అంతేకాదు ఎప్పుడో 1971లో రష్యా తమకు సాయం చేస్తుందని భారత్ దాన్ని గుర్తుపెట్టుకొని ఎప్పటికీ మిత్రదేశంగానే ఉంటుంది. ఎన్ని ఒత్తిళ్లు ఎదురైనా కూడా భారత్ రష్యాను వదులుకునేందుకు సిద్ధపడలేదు. అలాంటి గొప్ప దేశమైన భారత్ను ఈ పరిస్థితిలో దూరం చేసుకోవడం అంటే అది తప్పుడు నిర్ణయం అవుతుందని నిక్కీ హేలీ ట్రంప్కు తెలిపింది. కానీ ట్రంప్ మాత్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన భారత్ ఇప్పుడు 4వ స్థానంలో ఉంది. మొదటి స్థానంలో అమెరికా ఉంది. ఇంకో 2 స్థానాలు దాటితే డైరెక్ట్గా పోటీ అమెరికాతోనే ఉంటుంది. ట్రంప్ తన వైఖరి మార్చుకోకపోతే అమెరికాలో ఉన్న చాలా కంపెనీలు భారత్కు తరలి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు భారత్కు వచ్చాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని వచ్చే అవకాశం ఉంది.